కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదని తీర్పు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ హైకోర్టుకు ఎందుకు వెళ్లారు? గత ఎన్నికల్లో ఎన్నికల కమిషన్కి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో కోవాలక్ష్మి తప్పుడు సమాచారం ఇచ్చారా? గతంలో తమ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని టాక్ వినిపించింది. మరి ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం సాధ్యమవుతుందా? ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని గిరిజనులో రెండు తెగలు ఉన్నాయి. వారిలో ఒకటి లంబాడి తెగ కాగా రెండోది గోండు తెగకు చెందిన వారు ఉన్నారు. ఈ రెండు తెగల మధ్య రిజర్వేషన్ల విషయంలో చాలా రోజులుగా పోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ లో ఎక్కువగా గోండు తెగ వారు ఉండటంతో ఇదే సామాజిక వర్గానికి చెందిన కోవాలక్ష్మి వైపు ఓటర్లు మొగ్గు చూపడంతో ఆమె ఈజీగా విజయం సాధించారని చెప్పవచ్చు. మరోవైపు మహిళ కావడం, ఆమె అప్పటికే ఎమ్మెల్యేగా జెడ్పీ చైర్పర్సన్ గా పనిచేయడంతో గత ఎన్నికల్లో ఆమె విజయం నల్లేరుపై నడకయింది. అయితే కాంగ్రెస్ నుండి పోటీ చేసిన శ్యామ్ నాయక్ లంబాడి వర్గానికి చెందినవారు కావడంతో ఎస్టీ కోటాను అడ్డం పెట్టుకుని ఆదివాసీలకు రావాల్సిన రిజర్వేషన్ ను లంబాడీలు అనుభవిస్తున్నారని, దాంతో ఎస్టీల నుండి లంబాడీలను వేరు చేయాలని ఆదివాసీలు ఉద్యమాలు చేశారు. ఆదివాసులు చేసిన ఈ ఉద్యమాలను కోవాలక్ష్మి ముందుండి నడిపించారని టాక్ ఉంది. ఈ నేపథ్యం కూడా గత ఎన్నికల్లో ఆమె సునాయాసంగా విజయం సాధించడానికి బాటలు వేసింది. మరోవైపు శ్యామ్ నాయక్ పై ఉన్న వ్యతిరేకత కూడా కోవాలక్ష్మికి కలిసొచ్చిందని నియోజకవర్గంలోని ప్రజలు చెబుతూ ఉంటారు. కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లేకపోయిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. మరోవైపు 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఆమె కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు చేతిలో 171 స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న కోవాలక్ష్మి టీఆర్ఎస్ నుండి గెలిచి ప్రజా సమస్యలు పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచాక ప్రజల్లోకి వెళ్లకపోవడంతో ఆమెపై వ్యతిరేక భావం ఏర్పడింది. దీంతో స్వల్ప మెజార్టీతో ఓటమి పాలయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి సక్కు పార్టీ మారేది లేదని అంటూనే బీఆర్ఎస్ లో చేరిపోయారు. అయితే సక్కు బీఆర్ఎస్ లో చేరడంతో అతనిపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. అంతేకాకుండా ఇద్దరు ప్రత్యర్థులు ఒకే పార్టీలోకి రావడంతో పార్టీలో వర్గపోరు ఏర్పడింది. ఇదిలా ఉంటే కోవాలక్ష్మికి కోపం ఎక్కువ అనే టాక్ కూడా ఉంది. ప్రత్యర్థులపై ఆమె విమర్శనాస్త్రాలు సంధించేటప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడతారని చెబుతారు. అసెంబ్లీలోనూ బయటైనా విమర్శలు గుప్పించడంలో పదునైన పదాలు వాడతారనే టాక్ ఉంది. మరోవైపు భూ కబ్జా ఆరోపణలను సైతం ఎదుర్కొన్నారు. ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్నారని ఆరోపణలు గతంలో వినిపించాయి. కానీ వాటిని ఆమె సెటిల్ చేశారని నియోజకవర్గంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన కోవాలక్ష్మి ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ హైకోర్టుకు వెళ్లారు. లక్ష్మి తన ఎన్నికల అఫిడవిట్లో ఆదాయ పన్ను వివరాలను దాచిపెట్టారని, అందువల్ల ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఆ కేసును కొట్టివేసింది. కేసులో మెరిట్స్ లేకపోవడంతో కొట్టివేస్తున్నట్లుగా ప్రకటించింది. కోవాలక్ష్మి అన్ని వివరాలు పొందుపరిచారని, దాంతో శ్యామ్ నాయక్ పిటిషన్ ను పరిగణలోకి తీసుకోలేమని తేల్చి చెప్పింది. దాంతో కోవాలక్ష్మికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది.
ఇటీవల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్న లక్ష్మి ప్రజల్లో కొంత వ్యతిరేకత మూటకట్టుకున్నారు. మరోవైపు 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినప్పటికీ రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో ఎలాంటి అభివృద్ధి పనులు చేసుకునే అవకాశం లేకపోయిందని నియోజకవర్గంలో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా కోవా లక్ష్మిపై కొంత పాజిటివ్ టాక్ తో పాటు మరికొంత నెగిటివ్ కూడా తోడయింది.